అన్నం పెట్టినోడిని నాశనం చేస్తావరా అని బాగా తిట్టాను. అప్పుడు నన్ను చంద్రబాబు గారు ఎంత మెచ్చుకున్నాడో, భలే డీల్ చేసావు నువ్వు అని. అట్లా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేశాను కనుక నాకు ఈజీ అయిపోయింది మినిస్టర్గా. అది సరే, అదొక భాగం. ఎందుకంటే మీరు చెప్పేసరికి నాకు ఒకసారి అది చెప్పాలనిపించింది. సరే, నేను ఎప్పుడు కూడా ఏదో బర్త్డేలు చేసుకుందాము, సన్మానాలు పెద్దగా నేను ఎప్పుడు ఊహించుకోలేదు. అసలు నేను ఈ ఛాంబర్ పుట్టక ముందు నుంచి, ఈ స్థలం చూసిన కా నుంచి నేను ఇక్కడే తిరిగాను, ఇక్కడే ఉన్నాను. కానీ ఇది నా ఫస్ట్ ప్రెస్ మీట్, ఛాంబర్లో ఫస్ట్ ప్రెస్ మీట్. ఇది కూడా రాకపోదును, కానీ ఎందుకో ఇక కొందరు పెద్దలు చెప్పితే, అందులో సురేష్ భయ్య కూడా చెప్పాడు, తప్పనిసరి పెడదాము. నా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద అవార్డ్స్ నాకు ఇచ్చారు. అసలు విశ్వ ఏంటి, నట ఏంటి, సామ్రాట్ ఏంటి, నాకు వద్దు భయ్య అన్న అంటే, లేదు లేదు నువ్వు తీసుకోవాల్సిందే అన్నారు. ఇదిట్లుంచితే మళ్ళీ రేలంగారి అవార్డు. రేలంగారి అవార్డు వారు తెచ్చి నాకు ఇస్తుంటే నాకు కొంచెం షవరింగ్ లాగా అనిపించింది నాకు. కానీ పృథ్వీ చెప్తే అనుకున్నా, నిజమే నేను డిజర్వే అని. ఎందుకంటే దాసరి నారాయణరావు గారు అంటే తక్కువ కాదు. అప్పటి నుంచి అదే ఫోటో చూస్తున్నాను నేను. సామాన్యుడా దాసరి నారాయణరావు గారు. మాయాబజారు సినిమాని దాసరి గారు తీసి అందులో రేలంగారి క్యారెక్టర్ నాతో వేయించారు. సావిత్రి గారు, రేలంగారు ఆ మాయాబజార్లో, ఆమని బాబు మోహన్ ఈ మాయాబజార్లో. నా స్లాంగ్ కూడా రేలంగారిలాగా పెట్టించాడు. వద్దు సార్, నేను నా స్టైల్లో చేస్తాను సార్. లేదురా, నువ్వు బాగా చేస్తావు నాకు తెలుసు. తాతగారు ఇప్పుడు అని నేను చేస్తుంటే చప్పట్లు కొట్టారు దాసరి గారు. మళ్ళీ ఆ పాట, ఓ సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకి, ఆ పాటని ఓ సుందరి నువ్వే మస్తు మస్తు, ఓ సుందరి నువ్వే మస్తు అని నాకు ఒక పాట. మళ్ళీ రేలంగారిలాగా చేయాలి, ఆ నడక అదంతా చేయాలి. నేను వండర్ఫుల్గా ఫీల్ అయ్యాను. కానీ అమ్మో, నేను చేయగలిగానా రేలంగారిది అనుకున్నాను. కానీ నాకు ఈ అవార్డు ఇచ్చడం అక్కడ తాడేపల్లిగూడెంలో, అక్కడ రేలంగారి మనుషులంతా బాణసంచాలు కాల్చి బాబు మోహన్ అర్హుడు అని అన్న ఒక మాట అన్నారని నాకు పృథ్వీ చెప్తే, అమ్మయ్యా బతికి బయటపడ్డాను అనుకున్నాను. కనుక ఈ అవార్డ్స్ గురించి అవార్డు ఇచ్చిన ప్రతి ఒక్కరు, పాపం ఐఏఎస్ ఆఫీసర్ మన పార్థసారథి గారు ఎలక్షన్ కమిషనర్గా వర్క్ చేశారు. వారు వచ్చైతే 2 గంటలు కూర్చున్నారు మొన్న ఈ అవార్డు ఇచ్చిందాక. చాలా సంతోషమైంది నాకు. ఇంత పెద్దలు కలిసి నాకు ఇంత బాధ్యత, బరువు నా మీద పెట్టినా డెఫినెట్గా నేను మోయగలను. ఇప్పుడు నటించిన సినిమాలు నటించకపోవచ్చు, కానీ డెఫినెట్గా ఇప్పుడు కూడా ఇలాంటి క్యారెక్టర్లు చేసావా అని డెఫినెట్గా అనిపించుకొని తీరుతా అనే ధైర్యం అయితే నాకు ఉంది. ఇప్పుడు ఒక 10 సినిమాలు 12 సినిమాలు చేస్తున్నాను. అందులో 3-4 సినిమాలు దుమ్ము దులుపుతాయి నా క్యారెక్టర్స్. డెఫినెట్గా నాకు స్ఫూర్తి ఈ అవార్డే దుమ్ము దులపడానికి ఉన్నాయి రెడీగానే ఒక ధైర్యం వచ్చేసింది. అదొక భాగము. అది కాక పిలవగానే మన అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, రేలంగి నరసింహరావు గారు వీళ్ళ